ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి విచ్చేసినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి కాకినాడ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వస్తానని చెప్పినప్పుడే వైసీపీ ఇక్కడ భయపడిపోయింది. ఆయన గత నెల 18వ తారీఖున కాకినాడ 11వ తారీఖున వస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గత 18వ తారీఖున స్టేట్మెంట్ ఇస్తే 20వ తారీఖున దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కాకినాడ రాకూడదని చెప్పి కాకినాడలో ఉన్న అన్ని ప్లేసులు కూడా ఆయనకు కావాలని చెప్పి మనకి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయనకి మీటింగ్ ప్లేస్ కూడా ఉండకూడదని అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆ ప్లేస్ ఇవ్వడానికి రాత్రి 2 గంటల వరకు కూడా మనకి ఇబ్బంది పెట్టారు. అయితే కాకినాడ సార్, కాకినాడ స్మార్ట్ సిటీగా ఉండేది గతంలో. అలాంటి కాకినాడ స్మార్ట్ సిటీ ఈ రోజు గంజా సిటీగా అయిపోయింది సార్. పవన్ కళ్యాణ్ గారు గంజా సిటీగా అయిపోయింది, డ్రగ్స్ సిటీగా అయిపోయింది, గోండాల్ సిటీగా అయిపోయింది, రౌడీల్ సిటీగా అయిపోయింది. దాన్ని కాపాడవలసిన బాధ్యత మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చి హామీ ఇచ్చారు. మీ హామీతో ఈ రోజు కాకినాడ ప్రజలు సురక్షితంగా ఉంటారని భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సార్, ఈ రోజున టైం కూడా తక్కువ ఉంది, 6 గంటలు క్లోజ్ చేయాలి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను, కానీ 2 విషయాలు మాట్లాడతాను. మీ రాక కోసం ఈ రోజున కాకినాడ ప్రజలే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు సింపుల్ గా చెప్తాను సార్ ఒక మాట. ఇదే ప్లేస్ లో దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని, మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాడు. ఇక్కడే మాట్లాడారు సార్. ఈ ప్లేస్ మనం మీటింగ్ అడగలేదండి, వేరే ప్లేస్ అడిగాం, ఇవ్వనన్నారు. ఇంకో ప్లేస్ అడిగాం, ఇవ్వనన్నారు. ఎక్కడ ఇవ్వనని చెప్పి ఇక్కడే ఇచ్చారు. ఈరోజు ఈ ప్లేస్ మనకి ఇచ్చారంటే అది దైవ సంకల్పం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. దైవ సంకల్పం. ఇక్కడే తిట్టాడు కాబట్టి, ఇక్కడే మిమ్మల్ని తిట్టాడు కాబట్టి ఇక్కడే ఆయనకి పతనం స్టార్ట్ అవుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచే సార్, మిమ్మల్ని ఒక మాట మాట్లాడుతుంటే నాకు బాధ కలుగుతుంది. దత్తపుత్రుడు అని చాలా మంది మాట్లాడారు. నేను ఒక మాట చెప్తాను. దత్తపుత్రుడు అని మాట్లాడినప్పుడు మీరు పిఠాపురం వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవం దత్తాత్రేయుడు, ఆ దత్తాత్రేయుడే పిఠాపురం మిమ్మల్ని తెచ్చుకున్నాడని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ దత్తాత్రేయుడే మిమ్మల్ని, ఇది దైవ సంకల్పం. పిఠాపురం మీరు రావడానికి కారణం ఆ దత్తాత్రేయుడే మిమ్మల్ని రప్పించుకున్నాడని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు మనం గొప్ప విజయాన్ని సాధించబోతున్నాం. మీ యొక్క సపోర్ట్ తో, చంద్రబాబు నాయుడు సపోర్ట్ తో ఈ దుర్మార్గుని పాలదోలి, ఈ రాష్ట్రంలో దుర్మార్గుని పాలదోలి ఈ రోజు మీ యొక్క అడుగుజాడల్లో ఈ కాకినాడని కాపాడుకోవడానికి మీ పూర్తి సహకారం అందించాలని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై హింద్. ఉదయ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నేను తంగెల ఉదయ్ శ్రీనివాస్, టీ టైం ఉదయ్, కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎప్పుడూ చెప్పేలాగే నేను ప్రజల్లో తిరిగే ఒక మధ్యతరగతి యువకుడిని, మీ ఇంట్లో ఉండే ఒక అన్నయ్యని, తమ్ముడిని, బిడ్డని, అలాగే కాకినాడని అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 25,000 మందికి ఉపాధి కల్పించిన ఒక చిన్న వ్యాపారవేత్త, 1100 మహిళల్ని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దిన ఒక యువకుడిని నేను. అలాగే కాకినాడ పోర్టుని అభివృద్ధి చేసి, మోడర్నైజ్ చేసి అక్కడ యువతకి ఉపాధి కల్పిస్తానని
కాకినాడ పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లే ఏడీబీ రోడ్డుని త్వరగా కంప్లీట్ చేసి ఎవరికి ఏ ప్రమాదం రాకుండా విదేశీ పెట్టుబడులు రావాలన్నా ఆ దారిలోనే రావాలన్నది కాబట్టి దాన్ని కూడా కంప్లీట్ చేస్తానని, కాకినాడ బీచ్ ని ఈ రాష్ట్రంలోనే ది బెస్ట్ బీచ్ లాగా పర్యాటక కేంద్రం కింద తీర్చిదిద్దుతానని, అలాగే కాకినాడ పార్లమెంట్ లో ఉన్న ఎస్ఈజెడ్ లో అన్ని పరిశ్రమలను తీసుకొచ్చి మన యువతకి ఉపాధి కల్పిస్తానని, గోదావరి రుచులైన మన రుచుల్ని ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా చేస్తానని, అన్ని విధాలుగా కాకినాడలో పార్లమెంట్కి అభివృద్ధి చేస్తానని, మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఉన్న అనుబంధం మీ అందరికీ తెలుసు. ఆ అనుబంధంతో మన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే పిఠాపురంలో ఇదే పార్లమెంట్ లో ఉంటున్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ కోసం నాతో పాటు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంకా కృషి చేసి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ కాకినాడ పార్లమెంట్ ను అభివృద్ధి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ 13వ తారీఖున గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి, అలాగే కొండబాబు గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి, మన పంతం నానాజీ గారికి గాజు గ్లాస్ గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు కాకినాడ అర్బన్ కాకినాడ పార్లమెంట్ ఇక్కడికి వచ్చిన ఈ సెంటర్కి వచ్చిన అశేష అన్నదమ్ములకి, జనసందోహంలో ఉన్న ఆడపడుచులకి, ముందున్న వరుసలో ఉన్న ఆడపడుచులకి, నా ముందున్న ఆడపడుచులకి, యువతులకి, భవన నిర్మాణంలో కూర్చున్న మా భవన నిర్మాణ కార్మికుల సోదరులకి, అన్నదమ్ములందరికీ, పెద్దలకి, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇది ఎన్నికలు చాలా కీలకమైంది మన కాకినాడ పార్లమెంట్కి సంబంధించి. మీరు కాకినాడ శాంతి భద్రతలతోటి ఎవరన్నా సరే రిటైర్మెంట్కి ఇక్కడికి వచ్చి చాలా క్షేమంగా భద్రంగా ఉండే సిటీ. అలాంటి సిటీ ఈ రోజున మాఫియా అయిపోయింది, గంజాయికి క్యాపిటల్ అయిపోయింది, రైస్ మనకి రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లి ఎక్స్పోర్ట్కి హబ్ అయిపోయింది, షిప్పుల్లోంచి వచ్చే డీజిల్ని తీసుకొచ్చి స్మగ్లింగ్ చేసే హబ్ అయిపోయింది, ఆడబిడ్డలకి భద్రత లేని సమాజం అయిపోయింది. అపార్ట్మెంట్లో వెళ్ళి ఏదైనా మాట్లాడదాం బయటకు వద్దామంటే బ్లేడు బ్యాచ్లను పెట్టి బెదిరించే గుండాగర్దీ అయిపోయింది. ఇక్కడున్న అశేష జనసందోహంలో ఉన్న ప్రతి యువతీ యువకులకి, పెద్దలకి, అందరికీ ఈరోజు నేను మనసిప్పి మాట్లాడుతున్నాను. ఎప్పుడు మనసిప్పి మాట్లాడతా, గుండె విప్పి మాట్లాడతా. కానీ ఈరోజు మన కొండబాబు గారిని, ఉదయ్ గారిని గెలిపించడానికే మాత్రం రాలేదు. మీ భవిష్యత్తుని మీరు సరైన విధి విధానాలతోటి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే మీ భవిష్యత్తు సంపూర్ణంగా దెబ్బతినేస్తుంది. మీరు ఆలోచించండి. నాకు అవసరం లేదు పాలిటిక్స్. నాకు పాలిటిక్స్ నిజంగా అవసరం లేదు. కోట్లు సంపాదించగలను, ట్యాక్స్ కట్టాను, సుఖంగా ఉండొచ్చు. నాకు చాలా సమాజం పట్ల నాకు చాలా బాధ్యత ఉంది. నా నేల అనుకుంటాను. జనసేన పార్టీ కాదు నాకు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, పార్టీలకి సంబంధం లేకుండా ఓట్లు పడ్డాయా లేదా నాకు తెలీదు. భవిష్యత్తు ఏముంటుందో కూడా నాకు తెలీదు. 14లో ఏమి మనకి అందరికీ సహాయపడి ప్రభుత్వం స్థాపించే దిశగా కృషి చేశాను. 2019లో 2 చోట్ల ఓడిపోయాను. అయినా కానీ నిలబడే ఉన్నా.
దెబ్బతిన్నా, పరాజయం పొందుతూనే ఉన్నా, కానీ నిలబడే ఉన్నా. ఈ నిలబడటానికి కారణం ఒకటే ఒకటి, నాకు నా దేశం, నా నేల రౌడీల చేతిలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకు మీరందరూ చదువుకున్న వాళ్ళు కదమ్మా, మీరందరూ దండం పెడుతున్నాం. ఇందాక చొక్కా ఇప్పిన యువకుడిని చూశాం. మీ అందరికీ ఏముండదు కోపం. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయ నేరాలు చేసేవాళ్ళు, మనందరికీ సలహాలు చెప్పేవాళ్ళు, మనం ఎలా నడుచుకోవాలని చెప్పేవాడు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి రోడ్డు మీదకి దేశం దాటి వెళ్ళడానికి పాస్పోర్ట్లో మనకి పాస్పోర్ట్కి మనకి దేశాన్ని నేను దాటి వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి అంటే నా కోర్టుకి వెళ్ళే ముఖ్యమంత్రి, కోర్టుకి వెళ్ళడం మనకి దేశం దాటడానికి కోర్టు పర్మిషన్ తీసుకునే వ్యక్తి ఈ రోజున మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తండ్రి, తమ్ముడు రైస్ మిల్లర్ల అధ్యక్షుడు, తండ్రి ఇంకోటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారేమో కూర్చోబెట్టి గుండాగర్దీ, బెదిరింపులు, మాఫియా, గంజాయి, పేకాట క్లబ్బులు, బ్లేడు బ్యాచ్లు, బెదిరింపులు, గంజాయి, మడడుగుల్ని, మన కాకినాడకి రక్షణగా ఉన్న మడడుగుల్ని అడ్డగోలుగా ధ్వంసం చేసిన వ్యక్తి. 7 నియోజకవర్గాల్లో కాదు, మనకి గోదావరి జిల్లాలో, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఇతని పాదముద్ర ఉంటుంది. మంచి పాదముద్ర కాదు, చెడు పాదముద్ర, గంజాయి పాదముద్ర, మైనింగ్ మాఫియా. ఏం చేస్తాను చెప్పండి? అడ్డగోలుగా డబ్బులు సంపాదించి ఏం చేస్తా ఉన్నారు? మనల్ని భయపెడతా ఉన్నారు. మీరు బయటికి వస్తే దాడులు చేస్తామంటున్నారు. నేను అన్ని తెగించి వచ్చాను, రాజకీయాలకి అన్ని తెగించి వచ్చాను. భయం లేదు నాకు. ఈరోజు నాకు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆఖరి రోజు ఎన్నికలని కూడా కాదు నేను వచ్చింది. దశాబ్దన్నర కాలంగా కరెక్టే మా భవిష్యత్తు మీ చేతుల్లోనే అంటున్నాం. 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారు. ఒక సైకిల్ గుర్తుకో, గాజు గ్లాస్ గుర్తుకో ఓటేసి కేవలం గెలిపించమని అడగడానికి రాలా, ఒక మార్పు కోసం అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక మార్పు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఊపుతారు, హుషారు చూపిస్తారు, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నాకు ప్రజాస్వామ్యం మీద అపారమైన గౌరవం. ప్రజాస్వామ్యం మీద నాకు చాలా అపారమైన గౌరవం. ఎన్ని లక్షల మంది చనిపోయారు ఈ ప్రజాస్వామ్యం కోసం, భారతదేశం కోసం కొన్ని లక్షల మంది చనిపోయారు. మనకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని నెహ్రూ గారు స్పీచ్ ఇస్తా ఉంటే పార్లమెంట్లో, సెంట్రల్ హాల్లో, పంజాబ్లో మనకి ముష్కర మూకలు ఎంతమంది ఆడపడుచుల్ని మనకి మానాన్ని అగౌరవపరిచినాయో తెలియదు. ఎంతమంది చనిపోయారో విభజన సమయంలో. భారతదేశం అన్ని మతాలకి, అన్ని కులాలకి రక్షణ కల్పించింది. ఈ రోజున నేను మన సోదరుడు కింద ఉన్న ముస్లిం సోదరుడు, జన సైనికుడు, ఇస్లాం జనసేన అని చెప్పి ఎప్పుడు నాకు బోర్డు పట్టుకుని చూపించే, నాకు ఆ ముస్లిం మనకి మతానికి సంబంధించిన ఆ కండువా వేస్తే గుండెలు నిండుగా వేసుకున్నాం. దేనికంటే పరమతానికి మనం ఇచ్చే గౌరవం. అన్ని మతాలు సమానంగానే. ఇది భారతదేశపు తాలూకు ప్రజాస్వామ్య లక్షణం. మనందరం భగత్ సింగ్ ని ఆరాధిస్తాం, చెగ్వేరాని ఆరాధిస్తాం, మన చెగ్వేరాని ఇష్టపడతాం. కానీ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉంటే భయపడతాం మనం. ఇదే గుండా ఎమ్మెల్యే ఇదే ఏరియాలో కూర్చొని నన్ను తిట్టాడు. ఇదే ఏరియాలో నేను పర్మిషన్ కూడా పెట్టలే, ఇక్కడ ఇచ్చారు పోలీసు. కొండబాబు గారు అదే చెప్తా ఉన్నారు. నిజంగా కనుక నాకున్న బలానికి జన సైనికులు కూడా నాకు అడగట్లా,
జన సైనికుల బలం కూడా అడగట్లా. వ్యక్తిగా నాకున్న బలానికి చంద్రశేఖర్ రెడ్డి గారిని కిందకి నేల మీద కూర్చోబెట్టి సెంటర్లో మోకాళ్ళ మీద నడిపించి అంత సత్తా ఉన్నాడు. మీరు ఆలోచించి ఓటేయండి. చలమలశెట్టి సునీల్ ఎంపీ, చలమలశెట్టి సునీల్ని అడగండి ఎంపీగా. నువ్వేం చేసావు? ఎందుకు నీ పార్టీలు మారావు? నువ్వు ప్రజారాజ్యంలో ఉన్నావు, సంతోషం. కాంగ్రెస్కి వెళ్ళిపోయింది, కాంగ్రెస్లో వెళ్ళలేవు. తెలుగుదేశంకి వెళ్ళావు, వైసీపీకి వెళ్ళావు, మళ్ళీ మారుతావు. మనకి మారే వ్యక్తులు కాదు కావాల్సింది, స్థిరంగా ఒక చోట నిలకడగా నిలబడేవాడు కావాలి. ఇప్పుడు కొండబాబు గారికి ఎందుకు గౌరవం ఇచ్చాను నేను? అరే, ఒక పార్టీని నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీయా నా పార్టీ అని కాదు, ఒక సిద్ధాంతాన్ని ఒక పార్టీని నమ్ముకుంటే దశాబ్దాలుగా నిలబడిపోయాడు ఆయన, అందుకు గౌరవం నాకు. అరే, ఊసర వెళ్ళిలాగా క్షణంకో పార్టీ మార్చేవాడు కుదరదు ఇక్కడ. నేను మీకు ఒకటే చెప్తున్నా, నన్ను అందరూ పచ్చి బూతులు తిడతా ఉంటారు. నేను తట్టుకొని నిలబడ్డాను ఇంతకాలం. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు గనుక మేలుకొనకపోతే, మీరు గనుక గాంధీ గారికి దండాలు పెట్టి భగత్ సింగ్ గారికి దండలేసి ఓటు మట్టుకు వైసీపీకి వేస్తే చేజేతులా మీరు గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకుంటా ఉన్నారు. నేను 2019లో గొంతు అవిసిపోయేలా అరిచాను. నేను వైఎస్ జగన్ వైసీపీకి ఓటేస్తే భవిష్యత్తుని చంపేస్తాడని, ఆస్తుల్ని మనకి ప్రకృతిని విధ్వంసం చేస్తాడు, యువతకి నిలబడ్డు అన్ని చెప్పా. నా మాట ఎవరు వినలా. నేనేదో ఒక పిచ్చి ఐడియాలజీతో మాట్లాడుతాను అనుకున్నారు. నాకు చిరాకు. నాకేమో చదువు, మహాత్మా గాంధీ గురించి చెప్పి, నేతాజీ గురించి చెప్పి, భగత్ సింగ్ గురించి చెప్పి నన్ను వెళ్ళి ఒక గూండా ముఖ్యమంత్రి కింద పని నేను ఉండమంటే నేను ఉండలేను. నేను చాలా మంది లొంగిపోతారు, సగటు మనిషి లొంగిపోతాడు. నేను పెద్ద జీవితాల నుంచి రాలా. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న. మా పెదనాన్న ఇదే కాకినాడలో ఒక పోస్టల్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేశాడు మా పెదనాన్న, సత్యనారాయణ గారని. అలాంటి కుటుంబాల నుంచి వచ్చాను. కానీ నాకు గుండెల నిండా సమాజాన్ని కాపాడుకోవాలి, ధర్మానికి నిలబడాలి అన్న ఒక పిచ్చి ఆకాంక్ష. అరే, గాంధీ గారిని చదువుకున్నాం, భగత్ సింగ్ ని గుండెల్లో పెట్టుకున్నాం. అలాంటి నేను కూడా గుండాలకు భయపడితే ఎట్లా? క్రిమినల్స్ రాజ్యాలు వెళితే ఇలాగే ఉంటుంది, మన కాకినాడ పార్లమెంట్ లాగే ఉంటుంది. క్రిమినల్స్ రాజ్యాలు వెళితే బెదిరిస్తారు. జగన్ మాట్లాడొచ్చు, అన్ని మాట్లాడతాడు జగన్. కానీ 30,000 మంది ఆడబిడ్డలమ్మా, మిమ్మల్ని అడుగుతున్నా, నా ముందు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు. మన ఇంట్లో ఒక ఆడబిడ్డ కనిపించకుండా వెళ్ళిపోతే నేను చెప్తున్నాను కదా, విలవిలవిల్లాడిపోతాం. మీకు ఉండదమ్మా బాధ? ఒక ఆడబిడ్డ మీ మీద మగాళ్ళు ఇబ్బంది, ఇందాక ఎందుకు అరిచానమ్మా అక్కడ, మీరు గబుక్కున మీ మీద అంతమంది మీద పడితే నాకు హృదయం విలవిల్లాడిపోయింది నాకు. అలాంటి మీకు, అలాంటి 30,000 మంది ఆడపిల్లలు ఈ ఆంధ్రప్రదేశ్లో అదృశ్యం అయిపోతే ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలా. ఎందుకు మాట్లాడలా? నీకున్న చెంచాలంతా చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులైతే నీకే ఉండదు ఆడబిడ్డల మీద భద్రత. గంజాయిలు నువ్వు అమ్ముతావు, నువ్వు గంజాయికి క్యాపిటల్ అయిపోయింది. మనకి 25 యూనియన్లని భయపెట్టేశాడు. భవన నిర్మాణ కార్మికుడిని ఇసుక దొరక చచ్చిపోయేలా చేశాడు ఈ ప్రభుత్వం. 25 యూనియన్లు ఉన్నాయి, ప్రతి యూనియన్ ని భయపెట్టేయడమే. పోర్ట్ యూనియన్ అని చెప్పండి, లారీ డ్రైవర్ యూనియన్ చెప్పండి, అందరినీ భయపెట్టేయడమే. ఏం చేయాలి మరి దీనికి? పవన్ కళ్యాణ్ ఒక్కడొస్తే సరిపోదు. పవన్ కళ్యాణ్ ఒక్కడొస్తే సరిపోదు. అన్నా మీ వెంట ఉంటాం అంటే సరిపోదు. మీ జీవితం కోసం మీరు నిలబడకపోతే, నేను చూడండి, నేను తగ్గించుకున్నాను. ఎవరన్నా ఇంత జనబలాన్ని చూసి ఏమనుకుంటారు? నేను ఎదగాలని కోరుకుంటాడు. నేను తగ్గి కొండబాబు గారికి ఇక్కడ నిలబెట్టేలా చేశాం మేము. దేనికి అంటే ఈ నేల నా నేల, నా మాతృభూమి ఇది, నా ప్రజాస్వామ్యం ఇది.
లక్షల మంది చనిపోయారు. ఈ నేలని నేను కూడా కాపాడుకోకపోతే ఇంకెవడు కాపాడుకుంటాడని ఒక బాధ, ఆవేదన నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేస్తుంది. ఓట్ల కోసం ఎంతసేపు అమ్మా? ఓట్లు లేకపోతే నేను చచ్చిపోతానా? ప్రభుత్వంలో నేను లేకపోతే చచ్చిపోతాను. నేను నాకేం అవ్వదు. సగటు మనిషి నలిగిపోతా ఉంటే వీళ్ళు మాట్లాడరేంటి? అందరం భయపడిపోతామేంటి? ఆ బాధ తీసుకొచ్చి నన్ను మీ ముందు నిలబెట్టింది, మీకోసం పోరాటం చేసేలా చేసింది. నేను ఈ రోజున మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, నా కోసం ఓటు అడగట్లేదు, నా కోసం ఓటు అడగట్లా. మీ భవిష్యత్తు కోసం దశాబ్దం నుంచి నేను పనిచేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, దశాబ్దం నుంచి పనిచేస్తా ఉన్నాను. దశాబ్దంన్నర ముందు రాజకీయాల్లోకి వచ్చా, దశాబ్దం నుంచి పనిచేస్తా ఉన్నా. మొన్న ఈ మధ్యన టీవీలో అడిగారు ఇంటర్వ్యూలో, మళ్ళీ జగన్ వస్తే మిమ్మల్ని చంపేస్తాడు అది ఇది అంటే ఒకటే చెప్పారు. జగన్ వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 2009లో ఆయన ఎలాగ రాళ్ళండి, అది వేరే విషయం. వైఎస్ జగన్ ప్రభుత్వం రావట్లేదు, వేరే విషయం. వైఎస్ జగన్ రెడ్డి గారు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నేను ఆయనతో గొడవ పడి ఒక దళితుల కాలనీని కాంగ్రెస్ పార్టీ ఆక్రమిస్తుంటే పోరాడిన వాడిని, భీమరావు వాడ అని చెప్పి. దానికోసం పోరాటం చేస్తే వాళ్ళు అన్నా, గట్టిగా అన్నా, ప్రభుత్వం వాళ్ళదే వచ్చింది, నేను ఎక్కడికి పారిపోలా, హైదరాబాద్లోనే ఉన్నా. వాళ్ళు చెప్పారు వాళ్ళ గుండాలు వచ్చి దాడులు చేస్తారంటే, అరే నేను భగత్ సింగ్ని గుండెల్లో పెట్టుకున్నాను, నేను అంత భయపడుతున్నాను. గూండాలకు భయపడేవాడు, మన ఏదో మాట్లాడుతూ ఉన్నారు, గూండాలకు భయపడేవాడు పార్టీ పెడతాడా? అసలు ప్రాణాలకు భయపడేవాడు పార్టీ పెడతాడా? పెట్టడు. నేను బతికున్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు, నా శరీరంలో ఆఖరి శ్వాస వరకు జనసేన పార్టీ నుంచి నా ప్రజాస్వామ్యం, నా మాతృభూమి, నా నేల, మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, వీటికి నిలబడటానికి నేను ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే నిజంగా నేను ఓట్ల కోసమే, అధికారం కోసమే అయితే ప్రధానమంత్రి గారు నాకు ఎంత సన్నిహిత్యం మీ అందరికీ తెలుసు, ఎంత సాన్నిహిత్యం ఉందో. పదవే కావాలంటే నేను వెళ్ళిపోగలను. ఈరోజు ప్రధానమంత్రి గారు లాంటి ఒక దేశభక్తుడికి అండగా నిలబడ్డాం. ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి వారికి సందేశాన్ని అందరికీ వినిపించాను ప్రధానమంత్రి గారిది. అంత అండగా నిలబడ్డాను. ఈరోజు నేను మిమ్మల్ని కోరుకుంటున్నది ఒకటే, మీ భవిష్యత్తుకి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే నీకు తిట్టడానికి ఏం లేదు ఇంకా నా దగ్గర. చంద్రశేఖర్ రెడ్డిని ఎన్నిసార్లు తిట్టను మీకు తెలియదా? నాకంటే ఎక్కువ తెలుసు మీకు. కాకినాడలో ఏం చేశాడో నేను చెప్పాలా? నేను ఈరోజు ప్రత్యేకించి ఎవరిని తిట్టదలుచుకోవాలా. ఎందుకంటే కోపం మీకు రావాలి, నాకు కాదు. నాకు వస్తే సరిపోదు కోపం. కోపం నాకు వస్తే సరిపోదు, మీకు రావాలి. మీకు అన్యాయం జరుగుతుందా లేదా మీరు ఆలోచించుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, మీరు ఆలోచించండి. మన పాస్ పుస్తకాల మీదేమో జగన్ ఫోటో కావాలి. ఎలాంటి వ్యక్తి ఇతను? దేశం వదిలి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ తీసుకునే ఒక నేరస్తుడు మన ఆస్తి పత్రాల మీద అతని ఫోటోలు కావాలి. మన సరిహద్దు రాళ్ల మీద ఒక దేశాన్ని వదిలి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంటాడు ఈ వ్యక్తి. 39 కేసులు, 40 పైగా కేసులు ఉన్న వ్యక్తి, అతను ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి వచ్చాడు అంటే తప్పెవరిది? తప్పెవరిది చెప్పండి? మనది. ఎందుకంటే మనం భయపడతాం. 151 మంది ఎమ్మెల్యేలకు భయపడుతున్నాం మనం, 5 కోట్ల మంది ప్రజలు. ఆఫ్టర్ ఆల్ చంద్రశేఖర్ రెడ్డి ఒక మామూలు మనిషి. ఆఫ్టర్ ఆల్ చంద్రశేఖర్ రెడ్డి. దేనికి భయపడాలి మీరు? దేనికి భయపడాలి? ఒక్కళ్ళు తలుచుకుంటే, ఒక ఆడబిడ్డ తలుచుకుంటే ఇలాంటి గూండాలు ఒక్క మొత్తం మనకి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఒక్క వేరే ఇక్కడున్న ఆడపడుచు అనుకుంటే గుండాలు పారిపోతారు, వీరనారి గుండమ్మలు అవుతారు. కానీ మనకి భయం గుప్పిట్లో ఇరుక్కుపోయింది మన సమాజం. గుండాన్ని చూస్తే భయం, పొలిటీషియన్ చూస్తే భయం, మనకే భవిష్యత్తు ఏదైనా అయిపోద్దా అన్నది. నాకు అలాంటి భయాలు లేవు. నాకు
నేను కోరుకుంటున్నది మీకు అదే చెప్తున్నాను. భయాలు వదిలేయండి. మీరు ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోకపోతే ఎవడు పరిరక్షించుకోలేడు. విదేశాల్లో చాలాసార్లు వైసీపీ రాగానే తెలుగుదేశం మద్దతుదారులు చాలా మంది అన్నారు, అన్నా మేము ఇక్కడికి రాలేమన్నా, మేము ఇంకా ఇండియా రావంటే ఎక్కడికి పారిపోతారు మీరు? మేము అమెరికాలో ఉండిపోతామన్నారు. అమెరికాలో ఉంటారు. మీరు ఏం చేస్తున్నారు? బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి అక్కడ మరి నల్ల జాతీయులు పోరాడుతూ ఉన్నారు. వైట్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి తెల్లవాళ్ళు పోరాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బ్రౌన్ లైవ్స్ డజంట్ మ్యాటర్. మనలాంటి బ్రౌన్ స్కిన్ ని, మనలాంటి తోల్ని అమెరికాలో నిజంగా గుర్తిస్తారా? ఎప్పుడు మన సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ ఎక్కడికి వెళ్ళినా మన నేల ధర్మాన్ని, మన హక్కుని మనం కాపాడుకోకపోతే ఎక్కడికి పారిపోతాం మనం? ఈ నది, గోదావరి నది ఈ నేలను విడిచి పారిపోతాం? మీరు చెప్పండి. చెట్టుకున్న పక్షులైతే పారిపోతాయి ఎగిరి. వేళ్ళకి మట్టిలోకి వేళ్ళు వెళ్ళిపోయిన చెట్టు ఎక్కడికి పారిపోద్ది? అలా మనం ఎక్కడికి పారిపోతాం? ఒక చంద్రశేఖర్ రెడ్డి, ఒక గూండాన్ని చూసి, ఒక వైఎస్ జగన్ చూసి పారిపోతామా మనం? ఎక్కడికి పారిపోతాం? ఎంతకాలం పారిపోతాం? ఎదుర్కోవాలి. అందుకే నేను ఒక్కనే రాలా, నా కోసం కాదు. ఎందుకు అలయన్స్ పెట్టుకున్నానంటే మీకు ధైర్యం ఇవ్వడానికి పెట్టుకున్నాను. దానికోసం నేను తగ్గిపోయా, నేను పార్టీగా తగ్గిపోయా. కానీ మీకు ధైర్యం రావాలి సగటు మనిషికి. లేదు ఈ పార్టీ బాగుంటుంది, ఈ ప్రభుత్వం వస్తుందని ఒక ధైర్యం ఉంటే మీరు కూడా ధైర్యంగా వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటారని ఒక ఆలోచనతో వచ్చాను నేను. ఇది మీ చాయిస్ ఇది. ఎందుకంటే నేను ఎన్ని అరిచినా, ఎంత కోపడ్డా, సగటు ఆంధ్రాలో ఉన్న సగటు మనిషికి కోపం రాకపోతే నేను ఎంత అరిచి గీ పెట్టుకున్నా నేనేం చేయలేను. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాకినాడని ఏం చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు తెలుసు, చంద్రశేఖర్ రెడ్డి చేసి తెలుసు కదా. అతనికి ఒకసారి కావాలా మీకు? చంద్రశేఖర్ రెడ్డికి ఓటేస్తారా మీరు? ఎందుకు? మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి వస్తే గూండాగర్దీ వచ్చేస్తుంది, మాఫియా సామ్రాజ్యం వచ్చేస్తుంది. వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులన్నింటినీ గాల్లో పెట్టిన దీపమే తీసేసుకుంటారు. ఎవరెవరు ఆస్తి పత్రంలో జిరాక్సులు చూపిస్తున్నారు ఈరోజు టీవీలో అంటే అర్థమవుతుంది కదా. అంటే మన ఇంట్లో ఆస్తి పత్రాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు. వాళ్ళు అవి కనిపిస్తా ఉంది స్పష్టంగా. అందుకని చెప్తా ఉన్నాను, మీకు భవిష్యత్తు అన్ని ఉపాధి, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు అన్నింటికి మించి లా అండ్ ఆర్డర్. కాకినాడకి కావాల్సింది బలమైన లా అండ్ ఆర్డర్ కావాలి. కాకినాడకి రోడ్డు మీద ఒక చిన్న బ్లేడ్ బ్యాచోడు గాని, గూండాలు గాని రోడ్డు మీదకి వచ్చి యాషాలు వేస్తే మక్కెలు కాళ్ళు ఇరగొట్టి కింద నడిపించాలి. సెంటర్లో మక్కెలు ఇరగొట్టి ఒక్కొక్క గూండాగాడికి, ఒక్కొక్క మాఫియా గాడికి మక్కెలు, కాళ్ళు, కీళ్లు ఇరగొట్టే రోడ్ల మీద నడిపించాలి. అది రావాలంటే దమ్ముండాలి. దానికి జస్ట్ ప్రజాప్రతినిధిగా గెలిస్తే సరిపోదు, దమ్ముండాలి. మీ ప్రాణాల కోసం ప్రాణాలను అడ్డు పెట్టే నాలాంటి వాడు ఒకడు ముందు ఉండాలి. అప్పుడు కానీ చేయలేం. అందుకని చెప్తున్నాం, మీ బాధ్యత ఇది. ఇది ప్రజాస్వామ్యం, మీ భవిష్యత్ ఇది. ప్రజాస్వామ్యాన్ని మనందరం కలిసి పరిరక్షించుకోకపోతే మళ్ళీ వైఎస్ జగనే, మళ్ళీ వైసీపీఏ, మళ్ళీ గూండాలే వస్తారు. మీరు మట్టుకు బలంగా నిలబడి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కాకినాడ పార్లమెంటు ప్రజలు, కాకినాడ అర్బన్ ప్రజలు మట్టిలో తొక్కకపోతే మట్టుకు భవిష్యత్తు ఉండదు. నాకు నిజంగా ఇది మార్పు సమయం. మీకు ఒక్కొక్కరికి ఒక 20 ఏళ్ళు, 22 ఏళ్ళు ఉన్నారు చాలా మంది బిడ్డలు ఇక్కడ. 5 సంవత్సరాలు కాలం ఇలా తిరిగిపోద్ది.
2029 రావడానికి ఇట్లా అయిపోద్ది. 2019 వచ్చింది, కాలం గిరుని తిరిగింది, 2024 వచ్చేసింది. నువ్వు నాకు ఇలా చెప్పడం కాదు తల్లి, నాకు నువ్వు పోరాడాలి, నువ్వు ధైర్యంగా వెళ్ళాలి. నువ్వు ధైర్యంగా పోరాడపోతే నువ్వు ఎన్ని చేసినా సరిపోదు. ఇక్కడ చాలా మంది యువకులు చొక్కా పెట్టుకొని చొక్కా తీసుకు చూపిస్తూ ఉంటారు. చొక్కా నాకు కాదు, ఓటేసి చంద్రశేఖర్ రెడ్డికి చూపించండి. ఇట్లా నేను మీకు ఒకటే మాటిస్తున్నా, కూటమి ప్రభుత్వం రాగానే కాకినాడ మళ్ళీ పాత విధానంలో లా అండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది. మాఫియా రాజ్యాన్ని అరికాలతో ఉక్కు పాదంతో తొక్కేస్తాం మాట మీకు ఇస్తున్నాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ సవ్యంగా ఉన్నాయనుకోండి, మీ భవిష్యత్తుకి ఎవరేం చక్కగా మీరే చేసుకుంటారు. అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమం ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగానే వేస్తున్నాం. మేనిఫెస్టో చదవండి, మేనిఫెస్టో గురించి వినండి. మెగా డిఎస్సి కానీ, 20 లక్షల ఉపాధికి ఉద్యోగాలు కానీ, 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, 3 సిలిండర్లు కానీ కుటుంబానికి, మన ఆడపడుచులకి, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ ఉన్నాయి. దివ్యాంగులకి 6,000 కానీ, పూర్తిగా చచ్చుబడిపోయిన వారికి 15,000 ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మించి మనకు కావాల్సింది భద్రత, స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం మనకిచ్చింది భద్రత, స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని మీరు పోగొట్టుకోకండి. రౌడీలు రాజ్యాలు ఏలుతున్నారంటే తప్పు మనది. మనం విడిపోతున్నాం, వర్గాలు గానో, పార్టీలు గానో, కులాలు గానో విడిపోతున్నాం. నేను మనుషుల్ని ఏకం చేయడానికి వచ్చాను, విడగొట్టడానికి రాను. సో మీ అందరికీ ఈ సమయాన ఒకటే కోరుకుంటున్నా, భవిష్యత్తు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాకినాడ నుంచి అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మీరన్నీ గత 5 సంవత్సరాల్లో ఎవరెవరు ఏం చేశారు, వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, పవన్ కళ్యాణ్ ఎలా నిలబడ్డాడు, టీడీపీకి ఎలా బలం ఇచ్చాడు, ఎలా తగ్గి ముందుకు తీసుకెళ్లాడు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మేము ఆంధ్రాలో పొత్తు పెట్టుకోమంటే ఆయన నేను ఒప్పించానంటే ఎంత బలంగా మాట్లాడుంటానో మీరు అర్థం చేసుకోండి. దేనికి మాట్లాడాను? పవన్ కళ్యాణ్ ఎంపీ, ఎమ్మెల్యే కాకపోతే ఏం అవ్వదు. పవన్ కళ్యాణ్ చేసి కూడా సినిమాలు ఉన్నాయి. అవసరమైతే బయటకు వచ్చి రోడ్ల మీద కొట్లాడతాడు. కానీ కావాల్సింది ఇంతమంది సమూహానికి, 5 కోట్ల మంది ప్రజలకి బలం ఇవ్వాలి అంటే జనసేన రోడ్డు మీదకి వస్తే గూండాలు కూడా బెదిరి పారిపోతారు. అడవి దున్నలు ఎలా పారిపోతాయో సింహాన్ని చూసి, జనసేన బయటికి వస్తే మొత్తం వచ్చి అందరూ పారిపోతారు. రౌడీ గూండాలు అందరూ పారిపోతారు. అలాంటి గూండాలు ప్రభుత్వం ఇది వైసీపీ, అరాచక ప్రభుత్వం. నేను మీకు భరోసా ఇస్తున్నా, ఒక ఎన్నికలకు కాదు, ఒక తరం కోసం. అక్కడ రెడ్ టీ షర్ట్ వేసుకొని చిన్న బ్లూ ప్యాంట్ వేసుకొని చూస్తున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం వచ్చాము. ఇది నా కోసం కాదు, మీకోసం నిలబడతాం, మీకోసం కొట్లాడతాం. రేపు ఫుల్ డే, పూర్తి రోజు 24 గంటలు మీరు ఆలోచించుకోండి. ఈ రోజు నుంచి రేపు సాయంత్రం పడుకోబోయే వరకు ప్రతి వర్గం, మత్స్యకారులు కానీ, మత్స్యకారులు ఏమన్నాడు, మీ జాతి ₹1 ఇస్తే 10 కోట్లంత ప్రచారం చేసుకుంటారని చెప్పి మత్స్యకార జాతిని తిట్టిన దురహంకారి చంద్రశేఖర్ రెడ్డి గారు. నన్ను ఎలా తిట్టాడో మీకు చెప్పక్కర్లా, చంద్రబాబు గారిని ఎలా తిట్టాడో చెప్పక్కర్లా. చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ సంగతి నేనే చూస్తాను, ప్రత్యేకంగా చూస్తాను. చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను. ఎవరు పట్టించుకున్నా లేదో తెలియదు కానీ నువ్వు నన్ను అన్నందుకు కాదు చంద్రశేఖర్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టేశావు, ప్రకృతి వనరులను దోచేశావు, పేకాట క్లబ్బులు నడిపావు, మాఫియా అయిపోయింది, గ్రావెల్ని దోచేశావు, పచ్చని మడ అడవులు నరికేశావు.
గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి, నిన్ను రోడ్డు మీద తీసుకెళ్తాం, రోడ్డు మీదకి లాక్కొస్తాం, గుర్తుపెట్టుకో. నువ్వు నీ రౌడీజం చెప్పు, మీ బాస్ జగన్ చెప్పు, పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పు, తాట తీసి కింద కూర్చోబెడతాం. ఇప్పుడు వెళ్ళి అతను పిఠాపురంలో చేస్తున్నాడు నా మీద, వెళ్ళి ఉప్పాడులో ఏం చేస్తాడు? 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావా? నువ్వు 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావు కొత్తగా? 5 సంవత్సరాలు విలువైన కాలాన్ని ఇస్తే ఏం చేయలేం? ఫీజు రీయింబర్స్మెంట్ చేశారమ్మా మీకు? ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేనాడు. 2300 కోట్లు రంగులు వేయడానికి, రంగులు తీయడానికి తీసుకున్నాడు ఈ వ్యక్తులు. మనకేం చేస్తారమ్మా వీళ్ళు? మత్స్యకారులకి ఏం చేస్తారు? దళిత సామాజిక వర్గానికి ఏం చేస్తారు? బీసీలకి ఏం చేస్తారు? చూశారు కదా, కుల జాతి మనకి ఆధిపత్య అహంకారంతో ఎలా తిట్టారో మీకు తెలుసు. మనకి మత్స్యకారుల సమాజ వర్గాన్ని. నువ్వు చొక్కా తీకు, నాకు చొక్కా చేసి సరిపోదు. ఈ పోస్చరింగ్ కాదు నాకు కావాల్సింది. రౌడీజామునికి ఎదురెళ్ళాలి మీరు. సలసల సలసల రక్తం కాగాలి గుండాలను చూస్తే. నిన్ను చూసి భయపడాలి చంద్రశేఖర్ రెడ్డి. ఆ స్థాయికి వెళ్ళి నువ్వు. అందుకని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను దశాబ్ద కాలంగా అన్ని అరిచి గొంతు నెప్పి పుట్టేలా చెప్పా. భవిష్యత్తు ఇంకా నా కోపం లేదు, కోపం మీకు రావాలి. ఆ కోపాన్ని మీరు ఓట్ల ద్వారా చూపించాలి. నాకు జానీ సినిమా చేస్తున్నప్పుడు కనిపించాడు. ఈ అబ్బాయి ఎవరో కూడా తెలియదు. ఏం చేస్తామంటే నాకు నీతో పాటు పని చేయాలని అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? నెల్లూరు నుంచి. తను నాకు ముస్లిం అని కూడా తెలియదు. నేను ప్రామిస్ చెప్పండి, నాకు అలాంటి భావాలు లేవన్నాను. అంటే ఎవరిలో ఏ స్కిల్ ఉందో మనకి ఎలా తెలుస్తుందంటే, అడిగేవాడు ఒకడు కావాలి. నా దగ్గరికి వచ్చి అడిగితే డాన్సర్ అయ్యాడు, డాన్స్ మాస్టర్ అయ్యాడు, కోరియోగ్రాఫర్ అయ్యాడు. ఈ రోజున మన భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన కోరియోగ్రాఫర్. ఇది మతంతో సంబంధం ఏముంది? కులంతో సంబంధం ఏముంది? అందుకు నేను ముస్లిం సామాజిక వర్గానికి కూడా చెప్తున్నా, జానీని గుండెల్లో పెట్టుకున్న వాడిని ముస్లిం సామాజిక వర్గానికి ఎందుకు అండగా ఉన్నా. అయితే నేను అందరిలాగా చెప్పండి. నేను అంతే, అందరిలాగా ఎక్కువ మాట్లాడి తక్కువ చేయడం కంటే కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం నాకు ఇష్టం. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా టీ టైం అని పెట్టాడు. 25,000 కుటుంబాలకు ఉపాధి అవకాశం కల్పించాడు. కొండబాబు గారు టీడీపీ మనకి అర్బన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పార్టీని నమ్ముకొని నిలబడ్డారు. మన చలమల శెట్టి సునీల్లా కాదు, ప్రతిసారి మార్చుకోవడానికి. వారిద్దరికీ మనకి జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సైకిల్ గుర్తు మీద కొండబాబు గారు పోటీ చేస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్ నుంచి గాజు గ్లాస్ గుర్తు మీద పంతం నానాజీ గారు పోటీ చేస్తున్నారు. వారందరినీ భారీ మెజారిటీతో గెలిపించండి. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ఒకే ఒక్క కవితా పంక్తులు వినిపించి సెలవు తీసుకుంటాను. జగన్ చూసి భయపడ్డారు, వైసీపీ చంద్రశేఖర్ రెడ్డిని చూసి భయపడ్డారు, మాఫియా సామ్రాజ్యాన్ని చూసి భయపడ్డారు. మీకు గుండెలో ధైర్యాన్నిచ్చి ఒక కవిత చెప్తాను. రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలని కంటే ధరాగమనమంతటితో తల కింద అయిపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలం చేయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? వైసీపీ రాహువులాగా 5 సంవత్సరాలు పట్టింది, తొలగిపోతుంది. ఉదయించే కొత్త తరం వస్తుంది, ఉదయించే కూటమి వస్తుంది.
కొత్త బాట వేస్తుంది, బంగారు భవిష్యత్తు వేస్తుంది అని తెలుసుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు కోరుకుంటూ మా అభ్యర్థులందరికీ కూటమి అభ్యర్థుల్ని రాష్ట్రం మొత్తంలో ఉన్న జనసేన మద్దతుదారులు, జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం మద్దతుదారులు అందరూ బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులందరూ మద్దతు తెలిపి కూటమికి అఖండ విజయం కల్పించాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. హలో యాపీ, హలో యాపీ, హలో యాపీ, హలో యాపీ, హలో యాపీ. Bye bye, bye bye, bye bye. Jai TDP, Jai BJP, Jai 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 Janasena, Jai Hind. Jai Hind.